హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ టు స్వదేశీ యాత్ర. సో మనం మైసూర్ అనగానే ప్యాలెస్ గుర్తొస్తుంది. ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చామండి. మామూలుగా అయితే ఉండదు. ఈ ప్యాలెస్ 14వ శతాబ్దంలో నిర్మించినట్టుగా తెలుస్తుంది. అండ్ వుడ్తో నిర్మించారు. బట్ చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుంది. ఇది మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. పెద్దవాళ్ళకి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే చిన్నపిల్లలకి అయితే 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ట్యూస్డే హాలిడే, ఎవ్రీడే 10 to 5:50 టైమింగ్స్. సో ఆ టైమింగ్స్ చూసుకుని మీరు రావాల్సి ఉంటుంది. సో సన్ లైటింగ్ పడుతుంది. అలాగా ఎంట్రీలో వచ్చాం. ఇక్కడ బగ్గి చూస్తున్నారు కదా, ప్యాలెస్ చుట్టూ రౌండ్ వేస్తారు, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అడిగాను, నేను ఒక యూట్యూబర్ని, నేను బగ్గి మీద వెళ్తే బెస్టా వాక్ చేస్తూ బెస్టా అని సరదాగా అడిగాను. అతను ఏమంటారని, వాక్ చేస్తూ వెళ్తేనే బెస్ట్ బ్రో అన్నారు. అతను కాదని, నేను బగ్గిలో వెళ్తే కరెక్ట్ కాదు, వాక్ చేసుకుంటూ మొత్తం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఇంకా పదండి. ప్యాలెస్ దగ్గరికి అయితే మనం అలా నడుచుకుంటూ వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ప్యాలెస్. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్యాలెస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రతి సంవత్సరం 30 లక్షలకు పైగా ఇక్కడికి విజిటర్స్ అయితే వస్తారని కొన్ని సర్వేల ద్వారా అయితే తెలుస్తుంది. వుడ్తో నిర్మించారు. సో రాజుల కాలంలో మీ అందరికీ తెలిసిందే, దండయాత్రలకు వస్తారు, యుద్ధాలు జరిగాయి, గొడవలు జరిగాయి, కత్తిపోట్లు, బందిపోట్లు ఇవన్నీ జరిగిన తర్వాత దాన్ని అయితే కాల్చివేశారంట. వుడ్ది కదా. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది. అంటే 19వ శతాబ్దంలో 1894, 1912 మధ్య కాలంలో దీన్ని అయితే నిర్మించారు. క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు కదా, సో వీళ్ళ మధ్యన మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, నాయిస్ వస్తుంది. సో ముందు ప్యాలెస్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం. అప్పట్లో రాజుగారు ఈ ప్యాలెస్ని 4 ఎంట్రన్స్ పెట్టారండి. మెయిన్ ఎంట్రన్స్ నేమ్ జై మార్తాండ, అలానే ఇంకోటి జైరామ, మరొకటి బలరామ. ఇప్పుడు మనం వచ్చింది వెస్ట్ గేట్. ఇది దీన్ని వరాహ ఎంట్రన్స్ అంటారు. ఈ హిస్టారికల్ ప్యాలెస్ని ఎవరు కట్టారు ఏంటనేది ప్యాలెస్ లోపల ఒక స్టాచ్యూ ఉంటుంది, దాన్ని చూపిస్తూ మీకు చెప్తాను. మైసూర్ ప్యాలెస్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, శ్రీ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్. లోపలికి మొబైల్ ఎలా ఉండదు, బట్ లోపలికి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. ఇవన్నీ డోర్స్ క్లోజ్ చేస్తారు. ద రాయల్ హౌస్ ఆఫ్ మైసూర్ ఉంది. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్దాం కదా. ఇదొక పురాతనమైన దేవాలయం. దీన్ని 1499లో నిర్మించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. టెంపుల్ లోపలికి వెళ్ళి చూసుకుని వద్దాం. ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, అలానే మైసూర్ శాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి. వాష్రూమ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ ప్యాలెస్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ అద్దాల తలుపులు అండ్ బాల్కనీ చాలా బాగుంది. మైసూర్ అనే పేరు వినగానే మనకు ముందుగా మైసూర్ ప్యాలెసే గుర్తొస్తుంది. సో దాని చరిత్ర అలాంటిది. అయితే దీన్ని అంబ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఒకప్పుడు వాడిన ఫిరంగులు డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. ఈ ఫిరంగులు చూస్తే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన గుర్తొస్తుందండి. చూసారా, గోడల మీద ఉన్న పెయింటింగ్స్ కానీ, అలానే ఇక్కడ లైటింగ్ చూస్తే గోల్డ్ కలర్ లో వేరే లెవెల్లో ఉందండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆ పిల్లర్స్ చూసుకుంటే చాలా ఎత్తులో, ఇక్కడ నుండి చూస్తే మొత్తం చుట్టూ ఉన్న గ్రౌండ్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఫోటో గ్యాలరీలో మనం వడియర్ రాజవంశస్థులను చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ మొత్తం చరిత్ర ఇక్కడ చూపిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ఎలాగుండేవో అప్పుడు ఇలా డబ్బాల్లో ఇన్విటేషన్ అయితే పంపించేవారు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వాళ్ళు ఈ రాజుకి పంపించింది. రాజాదిరాజ, రాజ మార్కాండ, రాజ గంభీర, శ్రీ 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 కృష్ణరాజ వడియార్ విచ్చేస్తున్నారహో. మనం ఇప్పుడు చూసిన రాజు వడియార్ రాజవంశంలో 4వ రాజు అండి. మొదటి రాజు పేరు ఎదురాయ వడియార్. చుట్టూ మెరుస్తున్నాయి కదండి వైట్గా, బ్రైట్గా. అవి ఏనుగు దంతాలు. అండ్ ఇవి సిల్వర్ చైర్స్ రాజుగారు యూజ్ చేసినవి. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా దర్పణం, అవి రాజుగారు వాడిన దర్పణాలే. ఈ ప్యాలెస్లో చెప్పుకోవాల్సినవి వాల్ పెయింటింగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. అప్పట్లో విజయనగర సామ్రాజ్యం గురించి మనందరికీ తెలిసిందే, తోపు. అయితే ఈ ప్రాంతాన్ని కొంతమంది సామంతులకు అప్పజెప్పాలని చూశారు. అయితే విజయనగర రాజులు మొదటగా ఎదురాయ వడియార్ని అప్పజెప్పారు. వడియార్ వంశస్థులు అలా పరిపాలించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. స్టెప్స్ ఉన్నాయి కదా, పైకి అయితే వెళ్దాం.
అయితే 16వ శతాబ్దంలో చరిత్ర చూసుకుంటే విజయనగర సామ్రాజ్యం పతనం అవడంతో స్వతంత్ర రాజులుగా తిమ్మరాజ వడియార్ పరిపాలించారండి. అలా ఈ వడియార్ రాజవంశస్థులు వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. 1799లో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ను ఓడించి బ్రిటిషర్ల కూటమితో వడియార్ పరిపాలించారండి. కానీ ఈ రోజు బ్రిటిషర్స్ కి వీళ్ళు ట్యాక్స్ కట్టేవారండి. ఇలా ఈ వడియార్ వంశం 25 మంది రాజులతో స్వతంత్రం వచ్చినంత వరకు పరిపాలించేవారు. చివరిగా జయచామరాజేంద్ర వడియార్ పరిపాలించారు. మనం ఇప్పుడు ప్రైవేట్ దర్బార్ హాల్ లోపలికి వచ్చాం, చూస్తున్నారు కదా. ఈ రాజరిక పరిపాలన మొత్తం ఆగిపోయి ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ దసరా ఫెస్టివల్కి వడియార్ వంశరాజు గారికి అప్పటి రాజరిక ఆచారాలతో సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ప్రైవేట్ దర్బార్ హాల్ నుండి బయటకు వస్తాయి. ఇక్కడ రైట్ సైడ్ నుండి అలానే లెఫ్ట్ సైడ్ నుండి స్టెప్స్ ఉన్నాయి. ఎటు నుండి వెళ్ళినా ఒకే డోర్ దగ్గరికి వెళ్తాం. అప్పట్లో రాజులకి అలాగ ఉండేది, మరి మామూలుగా ఉండేది కాదు, అదిరిపోయేది. సెక్యూరిటీ పర్పస్ అండి, ఆ మాత్రం ఉండదు. మరి చూసారా, ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏనుగు అలంకరిస్తారు. మైసూర్లో దసరా చేస్తున్నప్పుడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు మైసూర్లో. లోపల 1400 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటనేది క్లియర్గా పెయింటింగ్స్ అయితే ఉంటాయి. మనం మైసూర్ ప్యాలెస్ దగ్గర నుండి క్యాథడ్రల్ చర్చ్ దగ్గరికి వచ్చాం. మామూలుగా ఉండదు, ఆ పక్కన మసీదు, ఇది చర్చ్, ఇటు పక్క టెంపుల్ ఉంటుంది. సో అన్ని దేవుళ్ళు ఒకటే, మనమే సపరేట్గా చూస్తామని నా ఉద్దేశం. సో ఏదైనప్పటికీ ముందుగా ఈ క్యాథడ్రల్ చర్చ్ లోపలికి వెళ్దాం. చర్చినే ఫిలోమినస్ చర్చ్ అని కూడా అంటారు. దీన్ని అయితే 1930 ఆ టైంలో నిర్మించారు. సో చర్చ్ లోపలికి ఇంకా వెళ్దాం. లోపల అయితే ప్రేయర్ అవుతుంది. మనం చూస్తున్న ఈ సెయింట్ ఫిలోమినా చర్చ్, డాలి అనే పర్సన్ ఫ్రెంచ్ వ్యక్తి అండి, అతను నిర్మించారు. లియో గోతిక్ అనే ఆర్కిటెక్చర్ అయితే ఇది పోలో ఉంటుంది. చూపిస్తాను చూడండి. మైసూర్ వచ్చాం. మైసూర్ వచ్చిన తర్వాత మైసూర్ పాక్ తినకపోతే ఇక్కడ రాజుగారు ఒప్పుకోరు కదండి. సో మైసూర్కి ఫేమస్ మైసూర్ పాక్ కూర. ఎందుకంటే మైసూర్ పాకులు చాలా ఉన్నాయి. పాకు, ఇంకో పాకు, ఇంకో పాకు, ఇంకో పాకు, మొత్తం 4 రకాల పాకులు ఉంటాయి. బ్రో పాకు తీసుకున్న మైసూర్ పాకు ₹30 అంట. కంప్యూటర్లో నొక్కి 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 మరీ చూసారు. 1 కేజీ, 1 కేజీ అంటే ₹740. ఇది 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 4 రకాల టేస్ట్లు వస్తాయి. వచ్చి కొనేయండి. ఇంకా పావు బజ్జీ చేయమని చెప్పాను, చేస్తున్నారు. వడపావు అంట. అమ్మ పెద్ద తప్పు చేస్తున్నాండి. పావు బజ్జీ అనేసి అనేది వడపావు అంట. తినేద్దాం. చాలా ఫన్నీగా ఉంటుంది. కార్డినల్ అనే పద్ధతి ఉంటుంది, దాంతో ఇది కొలుస్తారు. ఒక స్వీట్ తిన్నాం అనుకోండి, ఇంకో స్వీట్ తినాలనిపిస్తుంది. అలా 3-4 స్వీట్స్ తినేసిన తర్వాత దాని మీద ఇష్టం ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. సో ఎవరైతే ఎకనామికల్ స్టూడెంట్స్ ఉంటారో ఇది బాగా అర్థమవుతుంది. వడపావు స్వీట్స్ అన్నీ అయిపోయి. సో ఇక్కడ స్టాఫ్ కూడా చాలా పొలైట్గా మంచి మేనర్తో రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు కస్టమర్స్కి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను అంతా చెక్ చేసి స్వీట్స్ స్టాల్కి వచ్చాను. మహాలక్ష్మి స్వీట్స్ అని బస్ స్టాప్ నుండి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఏమైనా స్వీట్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోండి. అక్కడ పావు బజీ, ఇక్కడ స్వీట్స్, మైసూర్ పాకు. సార్కి తెలుగు వచ్చు. హాయ్ చెప్పండి సార్. సార్ హాయ్. ఇక్కడ నుండి మనం వేరే లొకేషన్కి అయితే వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. బెంగళూరు వెళ్ళిపోదాం పదండి.